బ్రేకింగ్ న్యూస్ భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అయ్యాడు. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ రీసెంట్ గా పాకిస్తాన్ టూర్ కంప్లీట్ చేసుకుని చెన్నై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాడు. దాని తర్వాత ఎన్ఐఏ అధికారులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మన రెడ్ టీవీ మొదటి నుంచి కూడా చెప్తుంది, పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ కి ప్లాన్ చేసుకున్నాడు, వెళ్తున్నాడు. కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్ పర్సన్ తో కలిసి అతను టూర్ కి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అంతా కూడా భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోస్ ఇప్పటికీ ప్లే అవుతున్నాయి. అయితే చాలా మంది కూడా మన రెడ్ టీవీ కింద కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. అవి ఇప్పటివి కాదు, ఇంతకు ముందు ఎప్పుడో తీసుకున్నాడు వీడియోస్, అవి ఇప్పుడు టెలికాస్ట్ చేశాడు, మీరు కాస్త చూసుకుని చేయాలని. అయితే మేము భయ్యా సన్నీ యాదవ్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అతని సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నాం. ఎందుకంటే అతను పాకిస్తాన్ టూర్ కు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. వెళ్ళడానికి ఆ వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేసి చెప్తున్నాడు, ప్రస్తుతం పహల్గామ్ అటాక్ జరిగింది కాబట్టి వెళ్ళడానికి ఇక్కడ ఎంబసీ డిపార్ట్మెంట్ అడ్డుకుంటుందంటూ కూడా చాలా విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. దాని తర్వాత అతను కూడా ఏదైతే వీడియో చేశారో దాని గురించి అతను స్పందించాడు. నేను నా పైన ఇట్లా లేనిపోయిన ఆరోపణలు క్రియేట్ చేసి మాట్లాడుతున్నారంటూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రజెంట్ భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ ముగించుకుని వస్తుంటే చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న వార్త అయితే మాత్రం వాస్తవం. అరెస్ట్ చేశారు. అండ్ భయ్యా సన్నీ యాదవ్ ఇతని పైన చాలా చాలా అభియోగాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడనే కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక కేసు కూడా నమోదైంది. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ గురించి మనం ఎందుకు ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం అంటే, జ్యోతి మల్హోత్రా అనే ఒక యూట్యూబర్ మన భారతదేశానికి సంబంధించిన కొంత సమాచారాన్ని అక్కడ పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లకు మొత్తం కూడా జారవేసింది, సమాచారాన్ని లీక్ చేసింది. అంచేత ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత చాలా మంది యూట్యూబర్స్ మీద కన్నేసి ఉంచారు మనోళ్ళు. ముఖ్యంగా ఉమా తెలుగు ట్రావెలర్ అతని పైన కానీ, రవి తెలుగు ట్రావెల్ అతని పైన కానీ, నెక్స్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు. సో అంటే ఈ పాకిస్తాన్ టూర్కి వెళ్ళి అక్కడ పాకిస్తాన్లో ఉన్న విషయాలన్నీ కూడా రికార్డ్ చేసి వీళ్ళు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రజెంట్ ఈ జ్యోతి మల్హోత్రా ఎప్పుడైతే అరెస్ట్ అయిందో దాని తర్వాత చాలా చాలా డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయినాయి. సో భయ్యా సన్నీ యాదవ్ అని అయితే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఖచ్చితంగా విచారిస్తారు. ఎందుకంటే పహల్గామ్ లాంటి ఒక సెన్సిటివ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెళ్ళడం అవసరమా? నువ్వు భారతీయుడు అని తెలిస్తే నేను అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పటికే అక్కడ భారతీయుల పైన, మన త్రివిధ దళాల పైన వాళ్ళు మండిపోతూ ఉన్నారు. అలాంటి టైంలో నీకేదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కనీసం నువ్వు అక్కడికి వెళ్ళో నీ ఒక్కడి కోసం మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది నిన్నేదన్నా చేస్తే. ఎస్, ఎందుకంటే ఇలాంటి టైంలో ఒక భారతీయుని హతమార్చి హత్య చేశారంటే ఖచ్చితంగా ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్కి వెళ్ళడం కరెక్టా? నేనైతే కరెక్ట్ కాదని అంటాను. అండ్ చాలా మంది ఆ రోజు ఎందుకు మీరు భయ్యా సన్నీ యాదవ్ గురించి తప్పుగా మాట్లాడి ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడారు. మేమేమీ తప్పుడు ప్రచారం చేయలేదు. మేము జస్ట్ ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే, భయ్యా సన్నీ యాదవ్ని వెళ్లకుండా ఆపాలి అనేది మాత్రమే మేము చెప్పాం ఆ రోజు. ఎక్కడో కూడా భయ్యా సన్నీ యాదవ్ గురించి తప్పుగా మాట్లాడలేదు. అతను మంచి బైక్ రైడర్, చాలా ప్రదేశాలకి తిరిగాడు, చాలా ఫాలోవర్స్ ఉన్నారు, వీడియోస్ బాగా పోతాయి, మంచి పాపులర్, మంచి సెలబ్రిటీ వ్యక్తి. సో అలాంటి వ్యక్తి మరి పహల్గామ్ లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పాకిస్తాన్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఏదైనా చేస్తే, ఎందుకంటే ఇప్పటికే పాకిస్తానీ ప్రజలు మనపైన మండిపోతూ ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, మన త్రివిధ దళాలపైన వాళ్ళు కన్ను ఉంది. వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా వీళ్ళు లేసేద్దాం అన్నట్టు చూస్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో మన ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో మరి భయ్యా సన్నీ యాదవ్ వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా అతను విచారణ చేస్తారు. అతను పాకిస్తాన్లో ఏ ప్లేసెస్కి వెళ్ళడం అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ ఒక ఎంబసీ కూడా అతన్ని రిసీవ్ చేసుకున్న ఒక వీడియో క్లిప్ కూడా బయట ప్లే అవుతుంది. సో దాని గురించి కూడా ఆరా తీసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు నార్మల్గా పాకిస్తాన్ టూర్కి వెళ్ళి సరదాగా అక్కడ ట్రావెల్ చేసి వచ్చేస్తే బెటర్. బట్ అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లతో వీళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారు అనేది ఒక ఆరోపణలు అయితే కొన్ని ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా ఈ జ్యోతి మల్హోత్రా అక్కడ చేసిన పనికి సో ఉన్న యూట్యూబర్స్ అందరినీ కూడా, ఈ పాకిస్తాన్ ట్రావెల్ చేసిన యూట్యూబర్స్ అందరినీ కూడా ఖచ్చితంగా అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే డబ్బు కోసం ఆశపడి ఏదైనా చేయొచ్చు. పాకిస్తాన్కి పైగా మారిన మన రీసెంట్గా మోతీ రామ్ ఒక జవాన్, బిఎస్ఎఫ్ జవాన్, అతను పాకిస్తాన్ పైగా ఉండి మన సమాచారం అంతా లీక్ చేశాడు. కొంతమంది స్లీపర్ సెల్స్ డబ్బులకి అమ్ముడిపోయి పాకిస్తాన్కి పనిచేస్తూ ఉన్నారు.
ఈ బాంబ్ బ్లాస్టులు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి టైంలో ఖచ్చితంగా భయ్యా సన్నీ యాదవ్ వెళ్లకుండా ఉండాల్సిందే, అనవసరంగా వెళ్ళాడు. సో ఇతను ఏదో అరెస్ట్ చేస్తారో లేకపోతే ఇతను పాకిస్తాన్ స్పై అని చెప్పట్లే. పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు అనవసరంగా వెళ్ళావు కాబట్టి ఈ రోజు ఎన్ఐఏ అధికారులు ఖచ్చితంగా విచారణ అయితే చేస్తారు. మరిన్ని విషయాలు అయితే ఖచ్చితంగా రాబట్టే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ భయ్యా సన్నినాథన్ అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇదైతే మాత్రం వాస్తవం. ఇది చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అయితే జరిగింది.